ఈ విశ్వనట చక్రవర్తి అమెరికాలో పుట్టి ఉంటే తెలుగు చిత్రసీమలో అద్భుతంగా నటించిన నటీనటులు కోకొల్లలుగా ఉన్నారు. నటనలో జీవించిన వారు మాత్రం కొద్దిమందే కనిపించారు. అలాంటి మహాన్ నటులలో ఎస్వి రంగారావు గారిది ప్రథమ స్థానం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఎమిడిపోయి డైలాగులు చెప్పడంలో, హావభావ విన్యాస ప్రదర్శనలో ఎస్వి రంగారావు గారిది ఓ ప్రత్యేక తరహా. నాటక రంగం నుంచి సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఎస్వి రంగారావు చిన్న పాత్రలో నటించిన ఆ క్యారెక్టర్కు వన్నె తెచ్చేవారు. నటించేందుకు వచ్చాను, ఎలాంటి పాత్ర అయినా 100% నటనను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను అని అప్పట్లో తన మిత్రులు, శ్రేయోభిలాషులతో చెప్పుకునేవారట ఎస్విఆర్ గారు. అది నటనకు ఆయన ఇచ్చే విలువ, గౌరవం. అందుకే ఎస్వి రంగారావు గారు ఉత్తమ నటుడు అనిపించుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాక రచయితై, దర్శకుడై చదరంగం, బాంధవ్యాలు అనే చిత్రాలు రూపొందించారు. చదరంగం చిత్రం రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకోగా, బాంధవ్యాలకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది లభించింది. 1946లో విడుదలైన వరుధిని అనే చిత్రంలో ఎస్వి రంగారావు ప్రవరాక్షుడిగా నటించి ₹750 పారితోషికం అందుకున్నారు. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో సినిమాలకు విరామం ప్రకటించి ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్లారు. టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా చేరారు. 1947 డిసెంబర్ 27న మేనమామ కుమార్తె లీలావతిని ఎస్విఆర్ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి 1951 వరకు ఉద్యోగం చేశారు. 1951లో విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం ఘన విజయం సాధించడంతో ఎస్వి రంగారావు స్టార్ తిరిగిపోయింది. ఇదే సినిమాని తమిళం, హిందీలో పునర్నిర్మించిన రెండింటిలోనూ మాంత్రికుని పాత్ర ఎస్విఆర్ పోషించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇక 1951 నుంచి తిరుగులేని నటుడుగా గుర్తింపు పొందిన ఎస్వి రంగారావు ఎన్నో చిత్రాలలో నటించారు. కన్నడంలో భూకైలాస్, మాయాబజార్, మలయాళంలో విదయాగలే, ఇతిలే ఇతిలే, కవిత వంటి చిత్రాల్లోనూ ఎస్విఆర్ నటించారు. ఎస్వి రంగారావు నటించిన నర్తనశాల చిత్రం జకార్తాలో ఆఫ్రో ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. కీచకుడి పాత్రకు తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా భారతదేశం నుంచి అవార్డు పొందారు. ఎస్విఆర్కు విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ, నట శేఖర బిరుదులు ప్రముఖ సంస్థలు అందజేశాయి. ప్రపంచ ప్రఖ్యాత కమెడియన్ చార్లీ చాప్లిన్ ఎస్వి రంగారావు గారు నటించిన బంగారు పాప సినిమా చూసి రచయిత ఎలియట్ బ్రతికి ఉంటే ఈ సినిమా చూసి సంతోషించేవాడని వ్యాఖ్యానించారు. ఎస్వి రంగారావు గారు మన దేశంలో పుట్టడం మన అదృష్టం, కానీ ఆయనకు దురదృష్టం. ఆయన అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో పుట్టి ఉంటే ప్రపంచంలోని 5 మంది ఉత్తమ నటుల్లో ఒకడై ఉండేవాడని ప్రముఖ నటుడు గుమ్మడి వ్యాఖ్యానించారు. 1918 జూలై 3వ తేదీ కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన ఎస్వి రంగారావు 56 సంవత్సరాల వయసులో 1974 జూలై 18న మద్రాసులో గుండెపోటుతో మరణించారు. ఆయనకు విజయ, ప్రమీల అనే కుమార్తెలు, కోటేశ్వరరావు అనే కొడుకు ఉన్నారు. ఎస్వి రంగారావు నటించిన చివరి చిత్రం యశోద కృష్ణ. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FBTV.